హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి బుధవారం మార్నింగ్ అండి. మార్నింగ్ తీసిన వీడియో అనమాట. ఇంకా యథావిధిగానే తెల్లవారుజామున పూజ అయితే అయిపోయింది. తులసమ్మ దగ్గర పిండి దీపం అయితే పెట్టుకుని దీపారాధన అయితే చేసుకున్నానండి. అలాగే ఇంట్లో కూడా పూజ అయితే అయిపోయిందండి. చక్కగా ఈరోజు నైవేద్యం వచ్చేసి అరటిపళ్ళు పెట్టుకున్నాను అనమాట. తాంబూలం అరటిపళ్ళు అన్నీ కూడా పెట్టుకున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంక ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు లంచ్లోకి ఇదిగోండి సొరకాయ ముక్క అయితే ఉంది. ఆ సొరకాయ పులుసును ఈ పొడుగు చిక్కుళ్ళు వేపుడైతే చేసేస్తానండి. ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే కట్ చేసుకోవాలి. రాత్రి కట్ చేయడానికి అయితే అస్సలు టైం లేదనమాట. ఇంకా రాత్రి 10-11 వరకు నాకు ఒత్తులు చేసుకోవడమే సరిపోయింది. పాప అయితే ట్యూషన్కి వెళ్ళిపోయిందండి. ఇంకా నేనైతే టీ పెట్టేసుకున్నాను. టీ తాగేసి వంట అయితే స్టార్ట్ చేయాలి. టీ తాగే ముందు వాటర్ తాగడం అయితే అలవాటండి. అందుకని ఇప్పుడు వాటర్ తాగేసి అప్పుడు టీ అయితే తాగుతాను. మా వారికి రాత్రి నైట్ డ్యూటీ అండి. ఇంకా 7ంటికి వస్తారనమాట. అందుకని నాకు ఒక్కదానికోసమే టీ అయితే పెట్టుకున్నాను. మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన కూడా పెట్టేసిస్తాను. తెల్లవారి 3:45కి లెగుస్తానమాట. లెగిసినా కూడా ఈ పనులన్నీ అయ్యేసరికి ఇలాగా హడావిడే అవుతుంది. ఈ వంట అంటే చిక్కుడుకాయలు అయితే రాత్రి కట్ చేసి పెట్టుకుంటే మనకి పని కొంచెం తేలికయ్యేది. కాకపోతే రాత్రి మరి టైం లేక కట్ చేయలేదన్నమాట. కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. వీటిని మేమైతే పొడుగు చిక్కుళ్ళు అంటామండి. లేదంటే అలసందల కాయలు అని కూడా అంటారు. మరి మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. కానీ ఇవి శ్రీకాకుళంలో అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట ఈ కాయలు. అసలు వారంలో 2 రోజులు మేమైతే ఇవే తింటాము. కానీ కర్రీ కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక టమాటా వేసుకొని చేసుకున్నా బాగుంటుంది. టమాటా వేయకపోయినా కూడా బాగుంటుందండి వేపుడు కర్రీలాగా చేసుకుంటే. ఇంక ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే పోపులో వేసేస్తున్నాను. ఈరోజు టిఫిన్ కూడా ఇంకా ఇడ్లీ అయితే వేయాలండి. ఇడ్లీ వేయాలి, అలాగే కొబ్బరి చట్నీ కూడా చేయాలి. ముందు కూరలు తాలింపులు వేసామంటే నిదానంగా మగ్గుతూ ఉంటాయి కదా. ఇంకా అందుకని గబగబా కర్రీలు అయితే ముందు వండేస్తానమాట. ఇడ్లీ ముందు పెట్టేసినా కూడా తినే టైంకి అయితే చల్లారిపోతాయండి. అందుకనే ఇంకా తినే ముందు ఇడ్లీ అయితే పెడతాను. ముందు చిక్కుడుకాయలు అయితే శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పోపులో వేసేస్తున్నాను అనమాట. ముందు పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. బాగా అక్కర్లేదు, కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు చిక్కుడుకాయలతో పాటు వేగుతాయి కదా, అందుకని. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఈ చలికాలంలో అయితే పందిరి చిక్కుడు కూడా ఎక్కువ వస్తాయి. అవి కూడా చాలా మంచిదన్నమాట. ఆ చిక్కుడులో కూడా హై ప్రోటీన్ అయితే ఉంటుంది. సాల్ట్ను పసుపు వేసేసి అలా మగ్గించుకోవాలి. సగం వరకు మగ్గిన తర్వాత అప్పుడు కారం అయితే వేస్తాను. ఇంక ఇప్పుడు ఈ సొరకాయ ముక్కను కూడా కట్ చేసుకుంటున్నానండి. సొరకాయ పులుసు అయితే చేస్తాను. మొన్న ఈ సొరకాయ ముక్కనే పాలు పోసి కర్రీ అయితే వండాను అనమాట. అది కొద్దిగా ముక్క అయితే మిగిలింది. ఇంకా అది ఇప్పుడైతే పులుసు అయితే పెడతాను. కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా చట్నీ కోసం పచ్చిమిర్చి అయితే వేయించేద్దామని చెప్పేసి వేయించుతున్నానండి. పచ్చిమిర్చి వేయించేసుకున్నాం అనుకో ఇంకా కూర పొయ్యి మీద వేసేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ మధ్య రోజు కొబ్బరి చట్నీలు అవుతున్నాయండి. పల్లీల చట్నీలు అయితే అసలు చేయట్లేదు. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఇంటి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు, గుళ్ళో కొట్టిన కొబ్బరికాయలు చెప్పులు అయితే ఉంటున్నాయి అన్నమాట. ఇంకా కొబ్బరి చెప్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కొబ్బరి చట్నీలో చేస్తున్నాను. కానీ ఈ పల్లీల చట్నీ కంటే కూడా కొబ్బరి చట్నీ అయితేనే ఇష్టంగా తింటారండి మా ఇంట్లో. ఓ పక్కనైతే చిక్కుడుకాయ వేపుడు కూడా అలా మగ్గుతూ ఉంది. పచ్చిమిర్చి వేయించేసి అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఇంక ఇప్పుడు సొరకాయ పులుసు కూడా పెట్టేస్తాను అనమాట. అంతా కంగారుగా గాబరా అయిపోతుంది అనమాట.
అంటే మళ్ళీ ఇంకా టిఫిన్ వేయాలి, చట్నీ చేయాలి కదా, ఇంకా ఈ కర్రీస్ ఉడకాలి. అంత తెల్లవారుజామున లేచినా కూడా ఈ పనులన్నీ అవడానికైతే అలాగా కంగారుగా హడావిడి అవుతూ ఉంది. ముందుగా పోపు పెట్టేసుకుంటున్నానండి. చితగొట్టిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసేసి కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను. ఈ పులుసు ముందుగానే నేను తాలింపు అయితే పెట్టేసుకొని అప్పుడు పులుసు అయితే వండేసుకుంటానండి. తాలింపు వేగాక పచ్చిమిర్చిని, ఉల్లిపాయలు వేసేసి కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇదివరకు అయితే ఏంటంటే పులుసు మొత్తం రెడీ చేసి రెడీగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో తాలింపు పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పేసి ముందుగానే తాలింపు పెట్టేసి కర్రీ అయితే వండేసుకుంటున్నాను. చిక్కుడుకాయ వేపుడులో అయితే కారం కూడా వేస్తానండి. వేసేసి అలాగా మగ్గించేసుకోవడమే, ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మగ్గించేసుకోవాలి. 2 స్టవ్ల మీద 2 పెట్టేసుకొని అంటే ఒకదాని తర్వాత ఒకటి అలాగా ప్లాన్ చేసేసుకున్నాము అంటే మనకి త్వరగా అవుతుంది. ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇక కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. సొరకాయ అయితే మంచి లేతగా ఉందన్నమాట, త్వరగానే ఉడుకుద్దులండి. ఆ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. మనకి ఆనపకాయ ముక్కలు ఉడకాలి కదా, అందుకని కొద్దిగా వాటర్ పోసేసుకొని అప్పుడు ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాతే మనము చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. ఇంకా చిక్కుడుకాయ వేపుడైతే ఉడికిపోయిందండి. తీసి పక్కన పెట్టేసి ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక ఆనపకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇంక ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసేసుకోవచ్చు. ఇంకా నేనైతే వేడి నీటిలో నానబెడతాను అనమాట. చింతపండు ఎందులోకి వాడినా కూడా వేడి నీటిలో నానబెట్టుకుంటే మనకు చక్కగా గుజ్జు అనేది బాగా వస్తుంది. ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకా ఉడికించుకోవాలండి. ఇంకా కొబ్బరి పచ్చడి అయితే చేయాలి ఇప్పుడు. బయట ఎండ మాత్రం చాలా ఎక్కువ వేస్తుందండి. ఆ ఎండకే లైటింగ్ ఎక్కువ రూమ్లోకి వచ్చి క్లారిటీగా అయితే కనిపించట్లేదు వీడియోలో. ముందుగా అయితే పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా జీలకర్రను, వెల్లుల్లి, అలాగే సాల్ట్ కూడా వేసేసి ముందు పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నామంటే మెత్తగా నలిగిపోతాయి అన్నమాట పచ్చిమిర్చి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు వేసేసుకుంటున్నాను. నేను ఇందులో కూడా కొద్దిగా చింతపండు అయితే వేస్తానండి. ఈ చింతపండు కూడా వేడి నీటిలోనే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్తో సహా వేసేసి ఇంక ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఒక కొబ్బరి ముక్కను అయితే నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉన్నాను అనమాట. నాకు ఇట్లా పని చేసేటప్పుడు ఏదో ఒకటి నోట్లో వేసుకుని నవ్వడం అయితే ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు చట్నీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా అటు ఇటు తిరగడం అవుతుందన్నమాట. ఆ ఫోన్ ఎక్కడో పెడతాను, అది ఆన్ చేయడం, మళ్ళీ ఆఫ్ చేయడము, దగ్గరగా తీసుకురావడము, దూరంగా పెట్టడము, అటు ఇటు పరుగులెట్టడం సరిపోతుంది. ఇప్పుడు ఆ సొరకాయ పులుసు కూడా రెడీ అయిపోయిందండి. లాస్ట్లోన చిన్న బెల్లం ముక్కను కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకి సొరకాయ పులుసు కూడా రెడీ అయిపోయినట్టే. ఇంక ఇది కూడా దింపేసుకొని ఇప్పుడు రైస్ అయితే పెట్టేస్తాను అనమాట. పాపకి లంచ్ బాక్స్లోకి కొద్దిగా ఒక గుప్పెడు బియ్యం అయితే కడిగేసి పెట్టేస్తానండి. మేము ఇక మధ్యాహ్నం అయితే మళ్ళీ రైస్ అయితే వండుకుంటాము. ఇది చట్నీలోకి తాలింపు అయితే పెడుతున్నానండి. ఆవాలు, జీలకర్రను, పచ్చిశనగపప్పు వేసేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. తాలింపు బాగా వేగితేనే బాగుంటుందండి. పచ్చిశనగపప్పు వేసాం కదా, అవి మనం నవ్వులుతున్నప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత మనము చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ అయితే వేసేసుకోవాలి. కొబ్బరి చట్నీని ఒక్క నిమిషం పాటు స్టవ్ మీద అట్లా ఉంచేయాలన్నమాట, సిమ్లో పెట్టి. మనం అట్లా సిమ్లో పెట్టేసి మనం అటు ఇటు కలుపుకుంటూ అట్లా ఉంచాము అని అంటే చక్కగా రేపటి వరకు ఉన్నా కూడా కొబ్బరి చట్నీ అయితే అస్సలు పాడవదండి, ఫ్రెష్గానే ఉంటుంది.
చూడండి తాలింపులో వేసేసి ఒక్క నిమిషం మనం అటు ఇటు కదుపుకుంటూ సెగ మీదే అట్లా ఉంచాలి. ఇప్పుడైతే మన కొబ్బరి చట్నీ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా దేంట్లోకైనా రైస్లో కూడా సూపర్ ఉంటుంది అనమాట చట్నీ. మరో పక్కనైతే ఇంకా రైస్ కూడా ఉడికిపోతుంది. ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. మా పాప అయితే ట్యూషన్ నుంచి కూడా వచ్చేసింది. ఇంకా మా పాపకని మా వారికి కూడాను ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా క్యారేజీ అయితే రెడీ చేసేస్తానండి. ఆ తర్వాత పాప కూడా ఇక రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఎప్పుడు ఉండే పనులు ఉంటాయో కదండి. ఇదే మార్నింగ్ అయితే రొటీన్ అయితే ఇదనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.